హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అండ్ లాస్ట్ టైం నేను వీడియోలో 2 ప్రొడక్ట్స్ని మిడిల్ క్లాస్ స్కిన్ కేర్ రొటీన్లో నేను 2 ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేశాను అండ్ వాటిని యూజ్ చేసి వాటి హానెస్ట్ రివ్యూ చెప్తానని చెప్పాను. ఐ థింక్ ఇట్స్ బీన్ మోర్ దాన్ 3 వీక్స్. సో టుడే నేను వాటి రివ్యూ గురించి చెప్తున్నాను. సో అందులో ఫస్ట్ నేను యూజ్ చేసింది ఇదే అనమాట. పాండ్స్ వాళ్ళది నైసినమైడ్ ప్లస్ విటమిన్ సి ఉన్న డీటాన్ ఫేస్ వాష్. సో ఇది చూడటానికి ఏమో నాకు ఎక్స్ఫోలియేటర్లా ఉంది. అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు వెంటనే స్కిన్ అనేది మాత్రం డ్రై అయిపోతూ వస్తుంది వెంటనే. అంటే ఏంటంటే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను అనుకో, వెంటనే అది ఏంటంటే డ్రై ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఐ ఫీల్ ఇట్స్ నీడ్ హైడ్రేటింగ్. సో ఇందులో అయితే అసలు హైడ్రేటింగ్ అనేదే లేదు. అండ్ ఇది చాలా ఫ్రేగ్రెన్స్ ఉన్నది కూడా. ఇది ఇట్స్ నాట్ ఎ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో లైక్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, యాక్నే వాళ్ళు, ఆయిలీ వాళ్ళు ఇది యూస్ చేయకండి అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఫ్రేగ్రెన్స్ ఉంది ఫస్ట్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ ప్రొడక్ట్, ఇది రోజ్ హిప్ గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్ హిప్ క్రీమ్ అనమాట. సో ఇది ఏమవుతుందంటే ఇది చూస్తే క్రీమీ టెక్స్చర్ ఉంది, కానీ ఇది యూజ్ చేసినప్పుడు చాలా థిక్గా ఉంది స్కిన్కి. అండ్ ఇది అబ్జర్వ్ చేయడానికి కూడా మోర్ దాన్ 2 minutes పడుతుంది అనమాట స్కిన్లో అబ్జర్వ్ అవ్వటానికి కూడా. అండ్ ఇది చాలా టూ మచ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. అసలు ఎంత లైక్ అది అసలు సెంట్ స్మెల్ లాగా కొడుతుంది అనమాట ఫ్రేగ్రెన్స్ అనేది. ఐ థింక్ ఐ డోంట్ రికమెండ్ దిస్ టు సెన్సిటివ్ స్కిన్, ఆయిలీ స్కిన్, యాక్నే వాళ్ళకి. ఎందుకంటే ఇది అస్సలు ఫస్ట్లీ ఇది ఫ్రేగ్రెన్స్ ఉన్నది. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ హైడ్రేటింగ్. అస్సలు హైడ్రేటింగ్గా లేదు. ఏది అయినా సరే, సన్ స్క్రీన్ అయినా మాయిశ్చరైజర్ అయినా, లైక్ విల్ యూజ్ అగైన్ లైక్ ఆఫ్టర్ 2 to 3 hours మళ్ళీ, అంటే వాటిని అప్లై చేసుకోవడానికి. బట్ ఇది అయితే అసలు 15 to 20 minutes తర్వాత రీఅప్లై చేయాల్సి వస్తుంది. అట్లా ఉందన్నమాట మాయిశ్చరైజర్. అస్సలు హైడ్రేటింగ్గా లేదు. బట్ నా స్కిన్కి ఇది కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే నాది నార్మల్ స్కిన్ టైప్ కాబట్టి నాకు కొంచెం పర్లేదు ఇవి. బట్ యూజ్ చేసే వాళ్ళు, వేరే స్కిన్ టైప్ వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసి యూజ్ చేసుకోండి. అండ్ వీటికి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి రివ్యూ 3 ఇస్తాను. అండ్ దీనికి వచ్చేసరికి